బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహిస్తుంది. కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చూద్దాం. ఇవన్నీ అలీసాగర్ గుత్ప అన్ని ప్రాజెక్ట్స్ కలిపి దీని నుంచి సుమారుగా మనము 186 టీఎంసీలు యూటిలైజేషన్ కింద ఎస్ఆర్ఎస్పి ద్వారా మనం చేకూర్చుకుంటున్నాం. ఎస్ఆర్ఎస్పి దిగున మనం కిందకి వస్తే ఓల్డ్ సదర్మట్ యానికట్ ఉంది, దాని ఎగున మనం 1.58 టీఎంసీ తోటి సదర్మట్ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. ఇంకా మన కిందకి వస్తే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రివర్ మెయిన్ గోదావరి నుంచి ఒక ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ కడం ట్రిబ్యూటరీ మనకి కనిపిస్తుంది. దీని మీద మనం కడం ప్రాజెక్ట్ అని ఒక మేజర్ ప్రాజెక్ట్ 11.75 టీఎంసీకి మనం నిర్మించుకున్నాం. ఇక్కడ కూడా మనకి అదే ఇబ్బందికరమైన విషయం ఎదుర్కొన్నాం బికాస్ ఆఫ్ ది సిల్టేషన్ పార్ట్. సో ఇక్కడ కూడా మనకి సుమారుగా 3.5 టీఎంసీలు మనం కోల్పోయినాం. దీన్ని కూడా పునరుద్ధరించుకునే కార్యక్రమం మనం ప్రభుత్వంలో ఇప్పుడు చేపట్టబోతున్నాం. అదే కాకుండా దీని ఎగువన ఒక కుప్తి బ్యారేజ్ అని బ్యారేజ్ కన్స్ట్రక్షన్ టేకప్ చేస్తూ దాని యొక్క ఏదైతే మనకి కూలిపోయామో దాన్ని కొంతమేర మనం నివారించుకునే ప్రక్రియలో ముందుకు సాగుతున్నాం. కడం నుంచి ఇంకా కిందకి వస్తే మనకి ముఖ్యమైన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మనకి 60.36 టీఎంసీలకి హైడ్రోజల్ క్లియరెన్స్ ఉంది. 60 టీఎంసీల యూటిలైజేషన్ కి మనం ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్లాన్ చేసుకున్నాం. దీంట్లో 40 టీఎంసీలు ఎస్వైపి కింద అంతర్గతంగా ఆయకట్ని శ్రీపాద ఎల్లంపల్లికి అంతర్గతంగా ఆయకట్ని దీనికి 40 టీఎంసీలు. ఇదే కాకుండా మనము 2007లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కి కింద తుమ్మడెట్టి దగ్గర 152 మీటర్లకి ఒక బ్యారేజ్ కట్టి నిర్మాణం చేసి దీని నుంచి కెనాల్ ద్వారా తీసుకొచ్చి ఎస్వైపిలో మన శ్రీపాద ఎల్లంపల్లిలో వేసే కార్యక్రమం 160 టీఎంసీలు. ఈ దీంట్లో 4 ప్యాకేజీలు మనం విభజన చేసి అప్పుడు తీసుకున్నాం. 3 ప్యాకేజీలు గ్రావిటీ ద్వారా లాస్ట్ ప్యాకేజ్ లో 20 మీటర్ల మేర మనకి ఎత్తుతోటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో 160 టీఎంసీలు వేసే కార్యక్రమమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. ఇట్లనే లెఫ్ట్ కి మనకి ఇంకా ముందుకు పైకి వెళ్ళినట్టయితే మేజర్